దీనికి సంబంధించి స్ట్రిక్ట్ పెనాల్టీస్ తీసుకొచ్చారు. అంటే విపరీతమైన పెనాల్టీస్. 1 crore వరకు ఫైన్ ఉంటుంది. 3 years వరకు జైలు ఉంటుందన్నమాట. ఈ గేమ్‌కి సంబంధించి ఎవరైతే అడ్వర్టైజ్ చేస్తారో వాళ్ళకి 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. దాదాపు 50 లక్షల పైన ఫైన్ ఉంటుందన్నమాట. ఎవరైతే రిపీటెడ్ అఫెండర్స్ ఈ చట్ట ప్రకారం ఎవరైతే తిరిగి అదే తప్పును మళ్ళా చేస్తారో వాళ్ళకి 3 నుంచి 5 సంవత్సరాల శిక్ష ఉంటుంది. తర్వాత ఫైన్ అప్పుడు 2 కోట్ల వరకు వెళ్తుందన్నమాట. అండ్ దీనిలో ముఖ్యమైన అఫెన్సెస్ ఏవైతే నేరాలు ఉన్నాయో ఆన్లైన్ గేమింగ్ చట్టంలో అవి కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్, అంటే బెయిల్ రావటం కొంచెం కష్టం. అవన్నీ కూడా పోలీస్ ఆఫీసర్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేసేంత కాగ్నిజబుల్ అఫెన్సెస్ అన్నమాట. సో ఇవన్నీ చూస్తే మొత్తం ఈ గేమింగ్ రెగ్యులేషన్ కోసం ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఒక రెగ్యులేటర్ని తీసుకొస్తున్నారనమాట. జాతీయ స్థాయిలో ఒక నేషనల్ లెవెల్ అథారిటీని తీసుకొస్తున్నారనమాట. వీళ్ళు ఎలాంటి గేమ్స్ ఉంటే వాటిని కేటగరైజ్ చేయడం, వాటిని రిజిస్టర్ చేయించుకోవడం, అదేవిధంగా ఏ గేమ్స్ని ప్రొహిబిట్ చేయాలి, డబ్బులు రిలేటెడ్ మనీ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ప్రొహిబిట్ చేయాలి, దాంతోపాటు కంప్లైంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో ఉన్న ఈ ఆన్లైన్ గేమింగ్ అథారిటీ వాళ్ళు చూస్తారు. దాంతోపాటు ఈ స్పోర్ట్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ స్పోర్ట్ అనేది ఒక లెజిటిమేట్ స్పోర్ట్గా రికగ్నైజ్ చేస్తూ దానికి సంబంధించిన ట్రైనింగ్ అకాడమీస్ కానీ, రీసెర్చ్ కానీ, అఫీషియల్ ఈవెంట్స్ కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందన్నమాట. వీటన్నిటితో పాటు ఏదైతే సోషల్ ఎడ్యుకేషనల్ గేమ్స్ ఉన్నాయో, ఆ వయసు తగ్గిన స్కిల్ డెవలప్మెంట్ ఉన్న గేమ్స్ ఉన్నాయో ప్రాపర్ గేమ్స్ని రిజిస్టర్ చేసి ఆడుకోవచ్చు అనమాట. అంతేగాని మనీ ట్రాన్సాక్షన్స్తో కూడిన గేమ్స్ అనమాట, లేదా బెట్టింగ్ కానీ ఇవన్నీ కూడా చేయకూడదు. అది స్కిల్తో కూడిన గేమ్ అయినా, ఛాన్స్తో కూడిన గేమ్ అయినా.